హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన విజయవంతమైన చిత్రం కే ర్యామ్ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 15న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా దీపావళికి విడుదలై బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గురించిన వివరాలు. టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యామ్ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఇందులో యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్, కామ్నా జెట్మలానీ తదితరులు నటించారు. తొలిసారిగా డైరెక్టర్గా ఛాన్స్ దక్కించుకున్న జైన్స్ నాని ప్రేక్షకులను మెప్పించాడు. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు. బుర్రపాడు ఎంటర్టైనర్ అంటూ కే ర్యామ్ పోస్టర్ను ఆహా తెలుగు ఒక పోస్టర్ విడుదల చేసింది. నవంబర్ 15న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 50 కోట్ల రూపాయలు మార్క్ను చేరుకుంది. రాజశేఖర్ నటించిన ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయమాయ, మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా అనే సాంగ్ను కెరాంప్లో రీక్రియేట్ చేసి మెప్పించారు. ఈ ఏడాదిలో సోషల్ మీడియాను షేక్ చేసేలా చాలామంది రీల్స్ చేశారు. గతేడాది దీపావళికి క సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి కే ర్యామ్తో మరో విజయాన్ని దక్కించుకున్నారు. కథేంటి కుమార్ అబ్బవరం రిచ్ కిడ్. ఎన్సెంట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్ తొలి చూపులోనే క్లాస్మేట్ మెర్సీతో ప్రేమలో పడతాడు. మెర్సీ కూడా కుమార్ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయానికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉందనే విషయానికి తెలుస్తుంది. ఆమెకు ఉన్న వ్యాధితో కుమార్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాధి ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? ఈ కథలో నరేష్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తంగా కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యామ్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడం సినిమా అభిమానులకు శుభవార్త. థియేటర్లలో పెద్ద విజయం సాధించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ డిజిటల్ ప్లాట్ఫారంలో కూడా ప్రేక్షకులను అలరించడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.